లో మనం పాలు పొందక మునుపు మనం ప్రభు వాక్యంలో తెలియజేసిన మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ఉన్నప్పుడు ఆయన నా శరీరం తిని నా రక్తం తాగాలి అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎలాంటి సందర్భంలో చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి 3 రోజులు బోధ చేశాడు. 3 రోజులు ఆయన వాక్యం చెప్పాడు. 3 రోజులు మరి ఏకధాటిగా చేశారు. జనాలు కూడా ఆ విధంగానే విన్నారు. వాళ్ళ భక్తి ఆ విధంగానే ఉంది, ఈయన చెప్పడం కూడా ఆ విధంగానే చెప్పాడు. కనుక ఇప్పుడు 3 రోజులు ఏకధాటిగా చెప్తే ఎవరైనా వింటారా? చెప్పేవాళ్ళు కూడా కష్టమే, చెప్పేవాళ్ళు కూడా చెప్పలేరు. కానీ యేసు ప్రభు ఆ విధంగా చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఆ విధంగా చెప్పాడు. చూడండి, యోహాను సువార్త మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకాన్ని ఉన్నప్పుడు జరిగిన విషయం అన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాల గురించి ఇక్కడ రాయబడిందన్నమాట.